వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి జేఈ ఎగ్జామ్ రాసి ఐఐటి జాయిన్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్క విద్యార్థులకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎన్ఐటీస్ గురించి తెలుసుకునే మన సిరీస్లో ముందుగా ఎన్ఐటి వరంగల్ గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్, మీకు ఎక్కడ ఏ వీడియోలో కూడా కవర్ చేయని డీటెయిల్స్ నేను మీకు కవర్ చేసి చెప్తున్నాను. అసలు ఎన్ఐటీస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, సెకండ్ లేయర్స్ ఆఫ్ ఐఐటి కన్నా మించిన ఎన్ఐటి మన ఎన్ఐటి వరంగల్ అనమాట. సో అది ఏ రకంగా స్పెషల్ అది, సో దాంట్లో చేరితే మనకు కెరీర్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ కెరీర్ ఎలా ఉంటుంది, ఎంత శాలరీస్ వీళ్ళు బయటికి రావచ్చు అని దానిపైన క్లియర్గా మొత్తం డిస్క్రిప్టివ్గా వేలో చెప్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను అందించడం జరుగుతుంది. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎన్ఐటి వరంగల్ ముందుగా అసలు టోటల్గా మన దగ్గర ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియాలో ఒకసారి చెక్ చేద్దాము. టోటల్గా మనకు 31 ఎన్ఐటీస్ త్రూఅవుట్ ఇండియాలో ఉన్నాయి. దాంట్లో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ యంగెస్ట్ 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎన్ఐటి వరంగల్ అనేది ఓల్డెస్ట్ 1959, అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన ఇండియాలో ఎన్ఐటి వరంగల్లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే అప్పట్లో దాని పేరు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని చెప్పి స్టార్టింగ్లో పిలిచేవారు. ఆల్మోస్ట్ ఒక 10 కాలేజెస్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1959 నుంచి 1960 దాకా. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే 2002 నుంచి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ నేమ్స్ని చేంజ్ చేసి ఎన్ఐటీస్ అని కింద చేంజ్ చేశారు. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని అర్థం అనమాట. సో ఎన్ఐటీలో సీట్లు రావాలంటే మీరు ఖచ్చితంగా జేఈ మెయిన్స్ రాసి ఉండాలి. జేఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ వచ్చి ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో మనకు 75% అబవ్ స్కోర్ వచ్చి ఉండాలి. అంటే +1 అండ్ +2 రెండు కలిపి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి మొత్తం ఓవరాల్ అగ్రిగేట్గా 75% అబవ్ మనకు యావరేజ్ స్కోర్ అయితే వచ్చి ఉండాలి. సో వీళ్ళు మాత్రం ఎలిజిబుల్. జేఈ మెయిన్స్ అయితే జేఈ మెయిన్స్లో ఎంతెంత స్కోర్ వచ్చి ఉండాలో చూద్దాం. సో ఎన్ఐటీస్లో జనరల్గా 2 కోటాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి హోమ్ స్టేట్ కోటా అంటారు. హోమ్ స్టేట్ కోటా అంటే మీరు ఏ స్టేట్కి అయితే చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి 50% సీట్స్ అలొకేట్ చేస్తారు. రిమైనింగ్ 50% సీట్స్ అదర్ స్టేట్ కోటా అంటారనమాట. అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపించేది మెయిన్గా హోమ్ స్టేట్ కోటా కింద చూపిస్తున్నాను. సో ఎన్ఐటి వరంగల్ గురించి. అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకే చూపిస్తున్నాను. నెక్స్ట్ వేరే కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ కోటా అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఎన్ఐటీలో మనకు న్యూట్రల్ జెండర్ అంటే అన్ని జెండర్స్కి మినిమం ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 18,094 వచ్చింది. క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 3,115. అయితే ఇక్కడ ఎక్కడ కూడా కేటగిరీ అనేది స్పెషల్ కేటగిరీ కాదు, ఇది జనరల్ ఓపెన్ కేటగిరీ అనమాట. సో ఓపెన్లో మనకు 1894 మినిమం ర్యాంక్ నుంచి క్లోజింగ్ ర్యాంక్ 3,115 ర్యాంక్ దాకా వచ్చింది. అదే ఫిమేల్కి అయితే 4,530 దాకా వాళ్ళు ఎలిజిబుల్. పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 139 ర్యాంక్ దాకా వాళ్ళు ఎలిజిబుల్. దెన్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద జనరల్ న్యూట్రల్ అన్ని జెండర్స్కి 466. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే 575, ఫిమేల్ వాళ్ళకి 575. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 974 అన్ని జెండర్స్ అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిమేల్ అండ్ అది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ అయితే మాత్రం 1739 అనేది వాళ్ళ క్లోజింగ్ ర్యాంక్. అలాగే ఎస్సీ వాళ్ళకి 719 అనేది క్లోజింగ్ ర్యాంకు అన్ని జెండర్స్ కలిపి. ఫీమేల్కి అయితే మాత్రం 1002. ఎస్టీ వాళ్ళకి 78 అన్ని జెండర్స్ కలిపి. ఎస్టీ వాళ్ళకి ఫీమేల్కి అయితే 81. దీంట్లో మళ్ళీ ఎస్టీలో మళ్ళీ పీడబ్ల్యూడి అవన్నీ ఉన్నాయి. సో ఇవి ఓవరాల్గా మనకు ఇన్ని ర్యాంకులు వచ్చిన వాళ్ళకి, అంటే ఈ మ్యాక్సిమం ఇంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి దీంట్లో ఎలిజిబుల్. సో మనకు మ్యాక్సిమం ఫీమేల్ కోటా కింద 4,530 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి దీంట్లో ఎలిజిబుల్ ఉంది. అలాగే మామూలు జనరల్ కేటగిరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్ 3,115 ర్యాంక్ వచ్చిన వాళ్ళు అప్ టు లాస్ట్ 2023లో ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ ఇయర్ మరి కాంపిటీషన్ మరీ ఎక్కువ పెరిగింది. ఆల్మోస్ట్ 2.5 lakh to 3 lakhs మెంబర్స్ ఎక్స్ట్రా ఈసారి అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఈ క్లోజింగ్ ర్యాంక్ అనేది ఇంకొంచెం పెరగచ్చు, లేకపోతే తరగచ్చు. సో ఈ ఇయర్ మళ్ళీ మారుతుంది. బట్ అప్రాక్సిమేట్గా మనము 3,200 3,300 అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎన్ఐటి వరంగల్ లాస్ట్ ఇయర్ రికార్డ్ బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. ఏ ఎన్ఐటీస్లో కూడా ఇంత హైయెస్ట్ శాలరీ అనేది ఆఫర్ కాలేదు. 88 lakhs per annum అదర్ స్టేట్ కోటాలో చదువుతున్న ఒక విద్యార్థికి రావడం జరిగింది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 17.3 lakhs per annum ఉంది. మీడియన్ ప్యాకేజ్ 12.6 lakhs. ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 1,400 మెంబర్స్
ఈసారి ప్లేస్ అయ్యారు. అసలు ఆఫర్స్ అంటే అపీర్ అయిన రేట్ వచ్చి అంటే ప్లేస్మెంట్ రేట్ ఆల్మోస్ట్ 82% అయితే ఉందన్నమాట. అయితే ఎందుకు ఇంత 82% రిమైనింగ్ 18% వాళ్ళకి ఎందుకు కాలేదంటే ప్లేస్మెంట్ అనేది ఆఫర్స్ అనేది అందరికీ వచ్చి ఉంటుంది, కానీ దాంట్లో సెలెక్ట్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ 18% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఎంటెక్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే వేరే చోట వాళ్ళకి ఆ ఆఫర్ నచ్చకుండా వేరే చోట పోయి జాయిన్ అవ్వచ్చు అనమాట. కాబట్టి 18% డెఫిసిట్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే మీరు తీసుకుంటే 100% ప్లేస్మెంట్స్ ఎన్ఐటి వరంగల్లో జరుగుతుంది. దెన్ నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిట్స్ వచ్చి 268 కంపెనీస్ ఈ ఎన్ఐటి వరంగల్లోకి వస్తూ ఉంటారనమాట. డిఫరెంట్ కార్పొరేట్ సెక్టర్ ఈ ఎన్ఐటి వరంగల్లో వస్తుంది. అండ్ ఓవరాల్ నిర్ఫ్ ర్యాంకింగ్ చూస్తే ఎన్ఐటికి పర్టికులర్గా వరంగల్కి నిర్ఫ్ ర్యాంకింగ్లో 21st ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో మిగతా ఐఐటీస్లో కొన్ని సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ ఐఐటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మించిన ర్యాంక్ అనమాట ఈ 21st ర్యాంక్. అంటే ఓవరాల్ ఇండియన్ కాలేజెస్ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా 21st ర్యాంక్ అయితే ఎన్ఐటి వరంగల్కి రావడం జరిగిందనమాట. ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే దీంట్లో 10 బీటెక్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీ అంటారు, మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, అలాగే కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి అంటారు, బయోటెక్నాలజీ, తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ ఎఫెక్టివ్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ 2023-24 అంటే ఈసీఈ విత్ విఎల్ఎస్ఐ స్పెషలైజేషన్ అనమాట. ఇది 2023-24 నుంచి స్టార్ట్ చేశారు. అలాగే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ 2023-24. సో ఇది కూడా కొత్త కోర్స్ అనమాట. సో సిఎస్సి కాకుండా వేరే కోర్సెస్లో కూడా మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇందాక నేను చెప్పినట్టు జోసా కౌన్సిలింగ్లో మనకు హైయెస్ట్ ర్యాంక్ అంటే కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి 3200 చెప్పాను. అలా కాకుండా వేరే కోర్సెస్ పర్సూ చేయాలనుకున్నప్పుడు అప్ టు మనకు 10,000 దాకా కూడా కట్ ఆఫ్ అనేది ఈ ఎన్ఐటి వరంగల్లో చూడొచ్చు. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దామండి. మొత్తం టోటల్గా 250 acres క్యాంపస్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ అంటే హనుమకొండ వరంగల్ అంటారు. కాజీపేట నుంచి మీకు ఒక 12 కిలోమీటర్స్ వస్తుంది. టోటల్గా మీకు ఇక్కడ 6,000 మెంబర్స్ స్టూడెంట్స్ చదువుతున్నారు. దాంట్లో యూజీ, పీజీ, పిహెచ్డీ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు 350 మెంబర్స్ దాకా ఫ్యాకల్టీ వాళ్ళు ఇక్కడ ఉండటం జరుగుతుంది. సో దీంతోపాటు అద్భుతమైన ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. బాయ్స్ హాస్టల్ కానీ లేకపోతే గర్ల్స్కి సపరేట్ హాస్టల్, ఆ తర్వాత లోకల్ వాళ్ళకి ఒక హాస్టల్, అదర్ స్టేట్స్ వాళ్ళకి సపరేట్ హాస్టల్, మెడికల్ అండ్ హాస్పిటల్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది. లైబ్రరీ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. దీంట్లో ఆల్మోస్ట్ 2 lakh బుక్స్ దాకా ఉన్నాయి. ఆల్మోస్ట్ 4,000 స్క్వేర్ మీటర్స్లో ఈ లైబ్రరీ ఎస్టాబ్లిష్ అయ్యింది. అలాగే బుక్స్, బ్యాక్ వాల్యూమ్స్ కానీ, CD ROMs కానీ, లేకపోతే లెర్నింగ్ మెటీరియల్స్ అన్ని కూడా అద్భుతంగా ఇక్కడ లైబ్రరీలో దొరుకుతాయి అనమాట. స్పోర్ట్స్ అయితే పెట్టింది పేరు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ స్పోర్ట్స్ కోటాలో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు నేషనల్ స్పోర్ట్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్లబ్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత అదర్ యాక్టివిటీస్కి ఎక్కువ ప్రయారిటీ జరుగుతుంది. సో ఇది అబౌట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ముఖ్యంగా ఎన్ఐటీలో ఉన్న ఒక పెద్ద క్రెడిబిలిటీ ఏంటంటే ఎన్ఐటీ చేసి మేము ఐఐటీ చేయలేము అనుకున్న వాళ్ళకి నిజంగా చాలా గుడ్ న్యూస్. ఏంటంటే ఎన్ఐటీ 4th ఇయర్లో మీకు కానీ 3 years నుంచి 85% ఉంటే, అంటే 85% అకాడమిక్స్లో ఉంటే మీరు డైరెక్ట్గా ఐఐటీలో జాయిన్ అయిపోవచ్చు 4th ఇయర్. అక్కడి నుంచి మీరు వితౌట్ ఎనీ గేట్ ఎగ్జాము మీరు ఎంటెక్ జాయిన్ అవ్వచ్చు. అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ చేయొచ్చు. అంటే మీరు ఎంటెక్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఫెసిలిటీ అయితే ఎన్ఐటీస్లో ఉంది. సో ఎన్ఐటీలో అన్ని ఎన్ఐటీస్లో కాదు, ఓన్లీ ఒక 10 ఎన్ఐటీస్కి అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఐఐటి ఢిల్లీ ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఐఐటి హైదరాబాద్ కూడా ఉంది. దీంట్లో ఐఐటీస్లో ఇంకొక 3-4 ఐఐటీస్ కూడా ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫీ చూద్దామండి. ఎన్ఐటి వరంగల్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది ఈ రకంగా ఉంది. 62,500 రూపీస్ పర్ సెమిస్టర్ ఫీజు ఉంటుంది, ప్లస్ 11,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది. అంటే ఓవరాల్గా మీకు చూస్తే 73,500 రూపీస్ పర్ సెమిస్టర్ అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఉండటం జరుగుతుంది. సో 2 years కలిపి 2 semesters per year కలిపి ఆల్మోస్ట్ మనకు 1,50,000 రూపీస్ అనేది మినిమం అయితే ఫీజు అయితే ఉంటుంది. దీంతోపాటు ఎక్స్ట్రా ఫీజు ఏదన్నా ఉంటే ఎక్స్ట్రా ఫీజు అనేది 10,000 to 15,000 రూపీస్ ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి అయితే ఫీజు అయితే 0 ఉంటుంది. అదర్ ఫీ వచ్చి మాత్రం ఒక 11,000 రూపీస్ కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే బీటెక్ వాళ్ళకి ఎవరికైనా కూడా యాన్యువల్ ఇన్కమ్ స్టూడెంట్స్కి 1 lakh రూపీస్ లోపల ఉంటే వాళ్ళకు కూడా 0 వేవర్ ఉంటుంది. ఫీ మొత్తము 11,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఫీజు అనేది కట్టుకోవాలి పర్ సెమిస్టర్కి. అలాగే 1 to 5 lakhs రూపీస్లో యాన్యువల్ ఇన్కమ్ ఉంటే పేరెంట్స్కి 20,833 రూపీస్, అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు 1/3 ఆఫ్ యువర్ సెమిస్టర్ ఫీజు ఉంటుంది. ప్లస్ ఇది ఒక 11,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది అనమాట.
సో ఇది స్టూడెంట్స్ మొత్తం అబౌట్ ఎన్ఐటి వరంగల్. సో ఎక్కడో పోయే ఐఐటి లేకపోతే వేరే కాలేజ్ చేసే బదులు ఖచ్చితంగా ఎన్ఐటి వరంగల్ని ఎలెక్టివ్గా పెట్టుకోండి. మీరు ఎన్ఐటి వరంగల్ సీట్ కోటానికి అయితే ట్రై చేయండి. హోమ్ స్టేట్ కోటా కింద మీకు 50% సీట్ అయితే ఉంటుంది. సో 88 lakhs అనేది 88 lakhs అంత హైయెస్ట్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ బ్యాంక్ చేయడం జరిగింది. అంటే ఇంచుమించు అంత శాలరీ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అన్నీ కూడా క్యాంపస్కి వస్తాయి. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్ అపీర్ అయిన ప్రతి ఒక్కరికి 88 lakhs వస్తాయని నేను చెప్పను. మీరు పెట్టే హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మీకు ఆ హైయెస్ట్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. యావరేజ్ శాలరీ అయితే 20 lakhs పర్ యానం అయితే ఉంది. కానీ ఓవరాల్ ఒక సర్టిఫికేట్ పైన మీ సర్టిఫికేట్ పైన బీటెక్ ఫ్రమ్ ఐఐటి కానీ, బీటెక్ ఫ్రమ్ ఎన్ఐటి కానీ, బీటెక్ ఫ్రమ్ IIIT ఆర్ఎల్స్ ఎనీ అదర్ GFTIs అని ఉంటే మాత్రం మీకు ఇచ్చే ప్రయారిటీ రేపు ఫ్యూచర్లో కంపెనీస్ అవి చాలా ఎక్కువ ఉంటాయి. మీకు ఆ వాల్యూ అనేది లైఫ్ లాంగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎన్ఐటి వరంగల్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. సో ఇలాంటి మీకు వీడియోస్ అన్నీ కూడా మన దగ్గర వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.